హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డీమల్టీప్లెక్సర్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి ఎస్టీఎల్డీ సబ్జెక్ట్లోది. సో దీని ప్రీవియస్ వీడియోస్లో నేను ఎస్టీఎల్డీ సబ్జెక్ట్లో మల్టీప్లెక్సర్ టాపిక్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఫస్ట్ అవి చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు అప్పుడు ఈజీగా అర్థమైద్ది. సో ఈ వీడియో డీమల్టీప్లెక్సర్ ఒక ఇంట్రడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రడక్షన్లో మొత్తం మనం డీమల్టీప్లెక్సర్లో మొత్తం 4 పాయింట్స్ ద్వారా మనం ఇంట్రడక్షన్ అనేది చూడొచ్చు. అదేంటంటే ఈ డీమల్టీప్లెక్సర్ అనేది మల్టీప్లెక్సర్కి మల్టీప్లెక్సర్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్గా ఉంటుంది డీమల్టీప్లెక్సర్. సో ఆపోజిట్ ఆపరేషన్ ఆఫ్ మల్టీప్లెక్సర్. సో ఇది వచ్చేసరికి డీమల్టీప్లెక్సర్ యొక్క ఫిగర్ అనమాట. సో ఈ డీమల్టీప్లెక్సర్ ఫిగర్లో మనకేమున్నాయి? సింగిల్ ఇన్పుట్, మల్టిపుల్ అవుట్పుట్స్. ఇది వచ్చేసరికి ఇన్పుట్, సింగిల్ ఇన్పుట్ ఇది. సో ఇంకో ఇన్పుట్ కూడా ఉంటుంది డీమల్టీప్లెక్సర్లో, అదేంటంటే ఎనేబుల్ పిన్. సో దీని గురించి కూడా చెప్తాను నేను. సో మామూలుగా అయితే మనకు సింగిల్ ఇన్పుట్, మల్టిపుల్ అవుట్పుట్స్. సో ఇవన్నీ వచ్చేసరికి అవుట్పుట్స్. సో అందుకని అదే మనం మల్టీప్లెక్సర్లో చూస్తే మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి, సింగిల్ అవుట్పుట్ ఉంటుంది మల్టీప్లెక్సర్లో. డీమల్టీప్లెక్సర్లో సింగిల్ ఇన్పుట్, మల్టిపుల్ అవుట్పుట్స్. సో అంటే ఏంటి? ఆపరేషన్ అనేది దానికి రివర్స్గా ఉంది డీమల్టీప్లెక్సర్ అనేది మల్టీప్లెక్సర్కి. సో అందుకని ఆపోజిట్ ఆపరేషన్ ఆఫ్ మల్టీప్లెక్సర్ అన్నాం. సో సెకండ్ పాయింట్ ఏంటంటే సింగిల్ ఇన్పుట్, మల్టిపుల్ అవుట్పుట్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, సింగిల్ ఇన్పుట్, మల్టిపుల్ అవుట్పుట్ డీమల్టీప్లెక్సర్లో. సో ఈ 2 పాయింట్స్ అర్థమైనాయి. నెక్స్ట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా డిస్ట్రిబ్యూటర్ ఆల్సో. సో దీన్నే మనం డేటా డిస్ట్రిబ్యూటర్ అని కూడా అంటాం ఈ డీమల్టీప్లెక్సర్ని. ఎలా అంటే మనం ఒక ఇన్పుట్ ఇస్తాం, ఆ ఇన్పుట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ ఇన్పుట్ డేటా ఏదైతే ఉందో డేటా ఇన్పుట్. సో ఈ డేటాని రకరకాల అవుట్పుట్స్ ఉన్నాయి మనకి, వాటన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో అంటే దీన్ని డేటా డిస్ట్రిబ్యూటర్ అని కూడా అంటాం. ఎందుకంటే ఒకే ఇన్పుట్ని రకరకాల అవుట్పుట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం డేటాని ఒక ఇన్పుట్ ద్వారా. సో అందుకని అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డేటా డిస్ట్రిబ్యూటర్ ఆల్సో. నెక్స్ట్ లాస్ట్ది, ఇట్ ఈస్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్. దీన్నే మనం కాంబినేషన్ సర్క్యూట్ అని కూడా అంటాం. ఎందుకు? సో మామూలుగా అయితే మనకి సర్క్యూట్లో కాంబినేషన్ సర్క్యూట్ ఉంటుంది, సీక్వెన్షియల్ సర్క్యూట్ ఉంటుంది. సో ఇది కాంబినేషన్ సర్క్యూట్ అనేది ఎలా అంటామంటే, సీక్వెన్షియల్ సర్క్యూట్ అయితే దాని యొక్క అవుట్పుట్ అనేది ప్రజెంట్ ఇన్పుట్ అండ్ పాస్ట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అదే కాంబినేషన్ సర్క్యూట్లో అవుట్పుట్ అనేది ఓన్లీ ప్రజెంట్ ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇందులో చూసుకోండి, ఇందులో ప్రతి ఒక్క అవుట్పుట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఓన్లీ ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ మీద, అంటే ప్రజెంట్ ఇన్పుట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాటిని కాంబినేషన్ సర్క్యూట్ అంటాం. కాంబినేషన్ సర్క్యూట్లో అవుట్పుట్ అనేది ప్రజెంట్ ఇన్పుట్ మీద మాత్రమే డిపెండ్ అయ్యింది. పాస్ట్ ఇన్పుట్ కానీ పాస్ట్ అవుట్పుట్ మీద కానీ డిపెండ్ అవ్వదు. అలా డిపెండ్ అయితే వాటిని సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటాం. సో అందుకని డీమల్టీప్లెక్సర్ని కాంబినేషన్ సర్క్యూట్ అని అంటాం. సో ఈ 4 పాయింట్స్ అర్థమైనాయి కదా మీకు. సో నెక్స్ట్, అలాగే ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని మనం డేటా సెలెక్టర్ అంటాం. ఎందుకు దీన్ని డేటా సెలెక్టర్ అంటాం అంటే, ఇది మన డేటా ఇన్పుట్. మనం ఇలా ఇన్పుట్ ఇచ్చినప్పుడు వీటిల్లో ఇప్పుడు y0 నుంచి yn-1 వరకు అవుట్పుట్స్ ఉన్నాయి మనకి. ఇందులో ఈ ఇన్పుట్ డేటా అనేది ఏదో ఒక అవుట్పుట్కి మనం పంపించాలి. ఎలా పంపిస్తాం, ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఈ లైన్ ద్వారా. ఇది డేటా సెలెక్టర్. ఈ లైన్ ఏం చేసిద్ది అంటే డేటాని సెలెక్ట్ చేసిద్ది ఎక్కడికి పంపించాలని. ఈ ఇన్పుట్ డేటాని y0కి పంపించాలా, y1కి పంపించాలా, y2కి పంపించాలా అని సెలెక్ట్ చేసిద్ది. సపోజ్ y3కి పంపించాలనుకోండి, ఇక్కడ ఉందనుకోండి y3 లైన్. ఈ సెలెక్టర్ అనేది ఎక్కడ ఉంటుంది, అప్పుడు ఎక్కడుండి ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అవుట్పుట్కి. సో అందుకని దీన్ని డేటా సెలెక్టర్ అంటాం. అవుట్పుట్ని సెలెక్ట్ చేసిద్ది, ఏ అవుట్పుట్కి డేటా అనేది పంపించాలో దాన్ని సెలెక్ట్ చేసిద్ది డేటా సెలెక్టర్ అనేది. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయ్యిద్ది, అందుకని ఇక్కడ క్లాక్ వైజ్ సింబల్ పెట్టాను. సో నెక్స్ట్, ఇక్కడ ఎనేబుల్ పిన్ ఉంది. ఇది కూడా ఒక ఇన్పుట్టే. డీమల్టీప్లెక్సర్లో ఎనేబుల్ పిన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎనేబుల్ పిన్ ద్వారానే మనం ఈ డీమల్టీప్లెక్సర్ సర్క్యూట్ అనేది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని తెలుసుకోవచ్చు, చేయగలం కూడా. ఇప్పుడు ఎనేబుల్ పిన్కి కనుక మనం 0 ఇచ్చామనుకోండి, 0 అంటే ఏంటి? యాక్టివ్ లో పిన్ కనుక ఇచ్చామనుకోండి, 0 ఇస్తే సర్క్యూట్ మొత్తం ఆఫ్ అయిపోయింది. మీరు ఏం చేసినా సర్క్యూట్ అనేది ఆన్ అవ్వదు ఎనేబుల్ పిన్ కనుక 0 ఉంటే. అదే ఎనేబుల్ పిన్ కనుక 1 ఇస్తే, 1 అంటే యాక్టివ్ హై ఇన్పుట్ ఇస్తే ఎనేబుల్ పిన్కి, అప్పుడు సర్క్యూట్ మాత్రం ఆన్లో ఉంటుంది. అప్పుడు మీరు ఏమైనా చేయగలరు సర్క్యూట్తో. 1 ఇచ్చిన ఎనేబుల్ పిన్ 1లో ఉంటే ఆన్లో ఉన్నట్టు సర్క్యూట్ అనేది, 0లో ఉంటే ఆఫ్లో ఉన్నట్టు. ఆఫ్లో ఉంటే మనం ఏం చేయలేము, ఏం చేసినా సర్క్యూట్ అనేది రెస్పాన్స్ అవ్వదు. 1 ఇచ్చినప్పుడు మాత్రమే సర్క్యూట్ అనేది దేనికైనా రెస్పాండ్ అయ్యింది. సో ఇది ఎనేబుల్ పిన్, ఇది డేటా ఇన్పుట్, ఇది అవుట్పుట్ గురించి చూసాం కదా. నెక్స్ట్, ఇవేంటంటే సెలెక్ట్ లైన్స్. సో ఈ సెలెక్ట్ లైన్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఈ ఇన్పుట్ డేటాని ఏ అవుట్పుట్కి, ఇప్పుడు ఇక్కడ రకరకాల అవుట్పుట్స్ ఉన్నాయి, y0 నుంచి yn-1 వరకు అవుట్పుట్స్ ఉన్నాయి. ఈ ఇన్పుట్ డేటాని ఏ అవుట్పుట్కి మనం ప్రజెంట్ ఇన్పుట్ డేటాని పంపించాలని, ఇప్పుడు y1కే అలా పంపించాలని ఉంది డేటా. ఇన్పుట్ డేటాను y1కి పంపించాలి మనం. అది ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఈ సెలెక్ట్ లైన్స్ ద్వారా సెలెక్ట్ చేస్తాం.
సో మళ్ళీ ఈ అవుట్పుట్స్ మనం ఎన్నైతే తీసుకుంటామో దాన్ని బట్టి సెలెక్ట్ లైన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 అవుట్పుట్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి సెలెక్ట్ లైన్స్ 2 ఉండాలనుకోండి. సో అలా రిలేషన్ అనేది ఉంటుంది, అవుట్పుట్స్కి సెలెక్ట్ లైన్స్కి మధ్య ఒక రిలేషన్ అనేది ఉంటుంది. ఆ రిలేషన్ ఎలా కనుక్కుంటామంటే ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే n=2m. సో ఇది ఫార్ములా. సో ఇక్కడ n అనేది అవుట్పుట్. సో అవుట్పుట్ అంటే ఇవి, n అంటే ఇవి అవుట్పుట్స్, m అంటే సెలెక్ట్ లైన్స్. సెలెక్ట్ లైన్స్ అంటే ఇవి. సో ఇప్పుడు మనం కనుక్కోవాలంటే mకి ఇంకో ఫార్ములా ఉంది, సెలెక్ట్ లైన్స్ ఎన్ని తీసుకోవాలి అని మనం కనుక్కోవాలంటే ఫార్ములా n log base 2 power n. సో ఇక్కడ n లేదు. సో ఫార్ములా ఏంటంటే m కనుక్కోవడానికి మనం n=2 power m కదా. సో m అంటే సెలెక్ట్ లైన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే మనకి m=log 2 base n power n, log base 2 power n. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సెలెక్ట్ లైన్స్ కనుక్కోవచ్చు. సో m అంటే ఇది ఫార్ములా. సో ఈ టోటల్ మనకు మొత్తం ఫార్ములా అనేది ఇది n=2 power m. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనకి ఇచ్చిన సర్క్యూట్లో ఎన్ని సెలెక్ట్ లైన్స్ అనేది ఉండాలని ఈ ఫార్ములా ద్వారా మనం కనుక్కుంటాం. సో ఎన్ని అవుట్పుట్స్ అయితే ఉంటాయో దాన్ని బట్టి మనం సెలెక్ట్ లైన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో సపోజ్ మనకు వచ్చిన అవుట్పుట్స్ బట్టి మనకు సెలెక్ట్ లైన్స్ 3 వచ్చినాయి అనుకోండి, S0, S1, S2 అనుకోండి. సో S0, S1, S2 అనుకోండి. సో ఇప్పుడు దాన్ని బట్టి మనం డేటా ఇన్పుట్ అనేది అవుట్పుట్ అనేది పంపిస్తాం సెలెక్ట్ లైన్స్ బేస్ చేసుకొని. ఈ సెలెక్ట్ లైన్స్కి వచ్చే ఇన్పుట్స్ బట్టి ఈ ఇన్పుట్ డేటాని ఏ అవుట్పుట్కి పంపించాలి వీటిల్లో అనేది సెలెక్ట్ చేస్తాం. ఎలా అంటే చూడండి, సో S0, S1, S2 కదా. సో ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సపోజ్ ఈ త్రీ సెలెక్ట్ లైన్స్ ఒక ఇన్పుట్ అనేది 0 అనుకోండి, 3 జీరోలు ఇస్తే అవుట్పుట్ అనేది Y0కి వెళ్తుంది. Y0 సెలెక్ట్ లైన్స్ 3 కన్నా జీరోలు ఇస్తే మనం ఈ డేటా ఇన్పుట్ డేటాని మనం Y0లో డిస్ప్లే చేస్తాం, అవుట్పుట్ Y0కి ఇస్తాం. అలా కాకుండా 0, 0, 1 ఇచ్చాం అనుకోండి, అంటే అంత వాల్యూ 1 అంటే Y1. సో అప్పుడు ఈ ఇన్పుట్ డేటాని Y1కి మనం పంపిస్తాం, మిగిలిన వేటికి ఓన్లీ Y1కి పంపిస్తాం. సో అలా కాకుండా 0, 1, 0 ఉందనుకోండి, Y2కి పంపిస్తాం. సో ఈ డేటా ఇన్పుట్ అనేది ఇక్కడ Y2 ఉంటుంది కదా, ఆ Y2కి పంపిస్తాం. సో నెక్స్ట్ 0, 1, 1 ఉంటే Y3. సో అప్పుడు Y3 ఉంది కదా, Y3కి పంపిస్తాం ఈ ఇన్పుట్ డేటాని. సో అలా మనకున్న ఇన్పుట్ డేటాని ఈ అవుట్పుట్స్ మొత్తంలో ఏదో ఒక అవుట్పుట్కి మాత్రమే పంపిస్తాం. అది ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఏ అవుట్పుట్కి పంపించాలనేది ఈ సెలెక్ట్ లైన్స్ ద్వారా సెలెక్ట్ చేస్తాం. ఎన్ని సెలెక్ట్ లైన్స్ తీసుకోవాలి అని ఎలా అంటే ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయో దాన్ని బట్టి మనం సెలెక్ట్ లైన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అది ఎలా, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని n=2 power m. సో ఎనేబుల్ పిన్ అనేది 0లో ఉందా 1లో ఉందా అని చూసుకోవాలి. 0లో ఉంటే సర్క్యూట్ ఆఫ్లో ఉన్నట్టు, 1లో ఉంటే ఆన్లైన్ ఉన్నట్టు. సో ఇది డీమల్టీప్లెక్సర్ ఒక ఇంట్రడక్షన్. సో ఇప్పుడు డీమల్టీప్లెక్సర్ ఒక టైప్స్ చూద్దాం. సో డీమల్టీప్లెక్సర్లో టైప్స్ అనేవి 1:2, 1:4, 1:8, 1:16. సో ఇలా ఉంటాయి డీమల్టీప్లెక్సర్ ఒక టైప్స్ అనేవి. సో అదే మీరు మల్టీప్లెక్సర్లో చూసుకుంటే 2:1, 2:4, 4:1, 8:1, 16:1. ఎందుకంటే మనకి మల్టీప్లెక్సర్లో ఏంటి, మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటే సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. సింగిల్ అవుట్పుట్ ఉంటే మనకు ఒక అవుట్పుట్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకటి. ఇక్కడ ఏంటంటే మనకు మల్టిపుల్ అవుట్పుట్స్ ఉన్నాయి, అందుకని అవుట్పుట్స్ ఇటువైపు వేసాను, ఇన్పుట్స్ ఇటు వేసాను. సో ఇందులో అవుట్పుట్స్ అనేవి ఒకటే ఉంటాయి కాబట్టి ఒకటి వేసాను, ఇన్పుట్స్ మాత్రం మల్టిపుల్స్ ఉంటాయి కాబట్టి 2, 4, 8, 16 వేసాను. సో ఇది మల్టీప్లెక్సర్లో టైప్స్. ఇవి డీమల్టీప్లెక్సర్లో టైప్స్. డీమల్టీప్లెక్సర్లో మనకి సింగిల్ ఇన్పుట్ ఉంటుంది, మల్టిపుల్ అవుట్పుట్స్ ఉంటాయి. మల్టీప్లెక్సర్లో మనకి మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి, సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. సింగిల్ అవుట్పుట్ అంటే 1. సో అందుకని ఇవన్నీ 1s వచ్చినాయి. ఇటు ఇన్పుట్స్ సింగిల్ కాబట్టి డీమల్టీప్లెక్సర్లో ఇక్కడ 1లు వచ్చినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో నేను 1:2 అండ్ 1:4 గురించి డీమల్టీప్లెక్సర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1:2 డీమల్టీప్లెక్సర్, 1:4 డీమల్టీప్లెక్సర్ కలిపి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత వీడియోలో 1:8 అండ్ 1:16 డీమల్టీప్లెక్సర్స్ గురించి ఒక వీడియో చేస్తాను. సో ఇవి కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది డీమల్టీప్లెక్సర్ గురించి మొత్తం టోటల్గా ఓవరాల్గా. సో ఇది డీమల్టీప్లెక్సర్ ఒక ఇంట్రడక్షన్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.